కాపాడండి, ఎవరైనా కాపాడండి. అన్నా కాపాడన్నా ప్లీజ్ అన్నా. అన్నా ఎవరు వెంట పడుతున్నారన్నా? ఎవర్రా నువ్వు ఈ టైంలో? అని తర్వాత చెప్తాను, ప్లీజ్ అన్న కాపాడన్నా. ఏంట్రా నీ బాధ? అన్నా ప్లీజ్ అన్న అర్థం చేసుకో అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, అన్నా ప్లీజ్ అన్నా. ఇంత నైట్ నీకు ఇక్కడేం పని రా? అన్నా ప్లీజ్ అన్నా ఏంట్రా నీ కాపాడన్నా బాధ? ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా బయట మీ ఇల్లు ఎక్కడ్రా? మీ ఇంటికి వెళ్ళిపో. అన్నా అన్నా ప్లీజ్ అన్న డోర్ పెట్టకన్నా ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్న నీ కాలు పట్టుకుంటాను, డోర్ పెట్టకన్నా ప్లీజ్. అసలు ఏం కావాలరా నీకు? అన్నా ప్లీజ్ అన్న అర్థం చేసుకో అన్నా. అన్నా ప్లీజ్ అన్న, అన్నా ప్లీజ్ అన్న. సరే రారా బాబు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఎవడ్రా నువ్వు? అసలు ఏమైంది? అన్నా నన్ను చంపనీకి వస్తున్నా. సరే 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 ఆగు. ఉండు. ఇదిగో తాగు. ఏం భయపడకు, నేనున్నాగా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నాన్న అడొచ్చిందన్నా. ఎవరు నువ్వు? రేయ్ ఎవరా నువ్వు? ఎవరు లేరు లోపల? ఎవరు లేరు లోపల? కావాలంటే వచ్చి చూసుకో. ఎక్కడ దొరికిన సంతరా ఇదంతా నాకు? నాన్న అడ మళ్ళీ వచ్చిందన్న. ఎవరు లేరురా? వదులురా రే.
హలో. హ్యాపీ బర్త్డే మామా. థ్యాంక్ యూ రా బిట్టు. ఫస్ట్ విషెస్ మందేనా ఏంటి? లేదురా, ఇందాయన ఒకటి బెస్ట్ విషయం చెప్పిండు. మరి ఈరోజు ప్లానింగ్స్ ఏంటి? ప్లానింగ్స్ ఏం లేవురా. సరేరా, మా ఊరికి వచ్చేసి ఒక 2 days స్పెండ్ చేసేళ్ళు. ఓకేరా, అమ్మనడి చెప్తా. హలో అమ్మా. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ మమ్మీ. ఇంటికి వస్తున్నావా మరి? లేదమ్మా, ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్తున్నా. ఓకే నాన్న, జాగ్రత్త. ఓకే అమ్మా, బాయ్. హలో బిట్టు, ఇప్పుడే మీ ఊర్లో దిగారా? వచ్చేసావారా? వచ్చాను రా. ఓకేరా, ఒక 5 minutes లో నీ ముందు ఉంటా. ఇక్కడి నుంచి ఎంత దూరం రా? రేయ్ రే ఉదయ్, హలో. నీ అప్ప ఆగరా. ఆగరా, ఆగు. థ్యాంక్ యూ బ్రో. ఇట్స్ ఓకే బ్రో, నో ప్రాబ్లం. హలో రే బిట్టు. హలో, అరే ఫోన్ చేసి ఏం మాట్లాడవేంట్రా? ఇందాక దిగగానే పర్సోడు కొట్టేసిండ్రా. సరేరా, ఇప్పుడైతే నువ్వు ఎక్కడున్నావు? ఏమోరా, ఎక్కడున్నా అర్థం అవ్వడం లేదు. సరేరా, నీ సరౌండింగ్స్ లో ఎవరైనా చూడు. ఎవ్వరు లేరురా. వాట్సాప్లో లైవ్ లొకేషన్ పెట్టి నేను వచ్చేస్తున్నా. ఓకే, పంపిస్తున్నా. పంపించాను, చూడరా. అరే నువ్వు ఉన్న రోడ్ నుంచేరా, ఆ రోడ్లో ఎవ్వడు ఉండడు, నువ్వేం భయపడకు. ఎవరుండరా? ఎవరుండకపోవడం ఏంట్రా? ఏమైందిరా, భయపడుతున్నావా? నాకా? నాకు భయం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావురా? సర్లేరా, నువ్వు వచ్చేసి నాకు తెలుసులే. అమ్మో, రేయ్ నీ అబ్బా. అరే ఏమైందిరా? ఏ మనిషిరా నువ్వు? ఇందాక భయమా అది ఇది అన్న. సర్లేరా. అంత భయపడేటోటి నీకు ఎందుకురా అంత బిల్డప్? సరేలేరా.
నాన్న ఇగో వీడే ఉదయ్ నా ఫ్రెండ్. బాగున్నావా బాబు? బాగున్నా అంకుల్. అమ్మా వీడు నా ఫ్రెండే. బాగున్నావా బాబు? బాగున్నా ఆంటీ. ఇదిగో తూడ్చుకోరా. అమ్మా అలా తిరిగేసి వస్తాం. రోజులు బాగాలేవంట, జాగ్రత్త నాన్న. ఓకే ఓకే ఆంటీ. నువ్వు పడ్డా ఏం కాదు కానీ ఆ కుండను మాత్రం పడే. సరేరా పదండి. రే వేణు, రే బయటికి రారా. వస్తున్నా. హాయ్ రా మామా. రే ఏం చేస్తున్నారు? అరే నీకెందుకురా? ఎవరు మా ఫ్రెండా? నా ఫ్రెండ్ రా. హాయ్ బ్రో. హాయ్ బ్రో ఉదయ్. ఏరా రెడీయా? అయితే ఇంకేంటి పదండి మరి. ఏం చేస్తుంటావు బ్రో హైదరాబాద్లో? మల్టీమీడియా స్టూడెంట్ బ్రో. మా ఊరికి రావడం ఇదేనా బ్రో ఫస్ట్ టైం? అవును బ్రో. సరే సరే పదండ్రా, టికెట్ అవుతుంది. బ్రో ఇప్పుడే వద్దా? పదా. తాగముందుకే వచ్చేస్తుంది వీళ్ళకి. వద్దులే, మనకెందుకు వచ్చింది? బ్రో అక్కడ నీకేమైనా కనిపిస్తుందా? ఎక్కడ ఉంటే ఏమైతుంది బ్రో? ఏమవుతుంది అంటావేంటి బ్రో? మనం వచ్చింది ఊరి చివరికి, అక్కడికి ఎవరు వెళ్ళి ఉంటారు? మనకెందుకు బ్రో, మనకు అవసరం ఇవన్నీ. ఒక్క నిమిషం ఆగు బ్రో. అరే బిట్టు ఇలా రా. అరే బిట్టు. వస్తున్నా. ఏమైందిరా? అరే ఒకసారి అక్కడ చూడు. ఎవడ్రా వాడు ఈ టైంలా? నేను అదే చూస్తున్నాను రా. అరే మనకెందుకురా ఈ టైంలో ఇవన్నీ? భయపడుతున్నావా బ్రో? నాకేం భయం బ్రో, నన్ను ఒక్కని పోయిరమ్మంటావా? పోయేసి వస్తా. రే నువ్వు ఒక్కడి కాదు కానీ అందరం వెళ్ళి చూద్దాం పద. అవునరా పదండి. వాడు ఇక్కడేం చేస్తున్నాడు రా? నేను చంపు. జరుగురా, జరుగు జరుగు.
వీడేంట్రా ఈ టైంలో ఏం చేస్తున్నాడు రా వాడు? ఎవడరా వీడు? అరే వద్దురా ప్లీజ్ రా. ఎలాగో ఇక్కడ వరకు వచ్చాను కదరా, వెళ్ళి చూద్దాం పదా. అరే ఏంటిదిరా ఇది? రే ఆగండ్రా, వాడు ఒక్కడే ఉండి పూజలు చేస్తుంటే మనం నలుగురం ఉన్నాం, మనం ఎందుకు రా భయపడేది? ఏమోరా చేతబడి చేస్తున్నట్టు లోపల. రే నువ్వెందుకురా అంత భయపడుతున్నావు? మళ్ళీ ఒక్కని పోయేసి రమ్మంటావా? ఏం కాదు పదండ్రా. బా ఏం చేస్తారో ఏమో వీళ్ళు. రే ఇంద్రా ఇది వీడు ఒక్కడే ఉన్నాడు, ఏం అసలు ఏం చేస్తున్నాడు? జరుగుతుందిరా ఇక్కడ? అరే కింద చూసుకో. ఏమైందిరా? అరే వాడు అక్కడే కదరా దొబ్బింది. ఈ రోజు నా పని అయిపోయింది బో. అరే ఏంటిదిరా ఇది? అరే క్లాత్ ఉందేంట్రా? పక్కకు పడేరా. రే లోపల ఏదో ఉన్నట్టుందిరా. అరే ఎవరిదిరా ఇది? అరే అది లంగోటారా. ఎచ్చి ఇంకా లోపల ఏదో ఉందిరా. రే ఏంటిదిరా ఇది? రే మనకెందుకురా ఇదంతా, వెళ్ళిపోదాం రా. రే ఓపెన్ చేయరా. వామ్మో. అవసరమా రా? పోదాం రా. ఏం కాదు, ఓపెన్ చేయరా. అసలు ఇది ఏ భాషలో రాసిందిరా? అరే ఇందులో ఏమేమో ఉన్నాయిరా, అసలు ఏం అర్థం అవ్వడం లేదు. ఈ పుస్తకం ఎవరైతే చదువుతారో అరే నీ ముక్కులోంచి రక్తం వస్తున్నట్టుందిరా. హ్మ్? అరే ఉదయ్ ఏమైందిరా నీకు? రే ఉదయ్, రే ఉదయ్, రే ఉదయ్. రే ఉదయ్ ఏమైందిరా? రే ఏమైందిరా నీకు? ఈరోజు రే ఉదయ్ వాడిని వదిలేరా. నీ అబ్బా. హా, హా, హా. రే జరగండి రా, జరగండి. అరే వాడికి ఏదో అయిందిరా, మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం రా. అరే ఏం చేద్దాం ఇప్పుడు? రే మనం కొట్టి కట్టేద్దాం రా. ఓకేరా, రెడీ ఉండండి, రెడీ ఉండండి. ఓకే ఓకే. అరే ఉదయ్ ఏమైందిరా నీకు?
కొట్టండి రా విని, కొట్టండి. కొట్టండి రా వాణ్ణి. కుట్రా వన్ కుట్రా. ఏయ్, పట్టుకోండి రా, కాలు పట్టి గుంజండి రా. నేను చంపేస్తాను కొడక. అట్లా పట్టుకోరా, వదలకి విని కట్టేస్తున్నా. విని 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 ఇలా కాదురా రేయ్. నేను విని చంపలేనురా. అయితే మరేం చేద్దాం రా? అరే ఆ బుక్ వల్లనే ప్రాబ్లం వచ్చింది. ఆ బుక్లోనే సొల్యూషన్ ఉంటుంది. సరేరా, మీ ఇష్టం. అరే ఇందులో ఏం లేదురా. అరే బిట్టు వాడు చూడు. నువ్వు అక్కడ చూడరా. అరే వాటర్ సౌండ్ వస్తుందిరా ఇందులో నుంచి. ఎవడరా నువ్వు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావురా? మా ఫ్రెండ్ మమ్మల్ని చంపనీక ట్రై చేస్తుండ. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వేంది, రూమ్ ఏంది, అసలు ఎవడరా నువ్వు? అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? మా ఫ్రెండ్ మమ్మల్ని చంపుతున్నాడు. మీరు అనుకుంటున్నట్టు ఇక్కడ మీ ఫ్రెండ్ పై పూజలు చేతబడులు ఏం చేయట్లేదు. మరి ఎందుకు చేస్తున్నావు ఇదంతా? నేను కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని వచ్చాను. ఆ లోపు మీరు వచ్చేసరికి భయపడి పారిపోయాను. మరి ఇప్పుడు దీనికి పరిష్కారమే లేదా? దానికంటే ముందు ఇక్కడికి నేను ఎలా వచ్చానో చెప్తాను వినండి. ఒక నెల రోజుల క్రితం మా తాత గదిలో నాకు ఒక పాత డబ్బా దొరికింది. అందులో తెరిచి చూస్తే కొన్ని పురాతనమైన వస్తువులు, ఇంకొక పుస్తకం కనబడింది. ఆ పుస్తకం తెరిచి చదివినప్పుడు అందులో ఒక ఊరి మ్యాప్ కనబడింది. అది కొంచెం మన ఊరి మ్యాప్లా కనిపించేసరికి దాని గురించి మా తాతను అడగటానికి వెళ్ళాను. అది చూసి మా తాత నాకు ఏం చెప్పాడంటే, వాళ్ళ ముత్తాతల కాలంలో ఒక గొప్ప రాజ్యం ఉండేదంట. ఆ రాజ్యాన్ని పాలించే రాజు దగ్గర చాలా బంగారం నిధులు ఉండేవంట. ఆ నిధులు బంగారాన్ని కాపాడడానికి ఆ రాజు ఒక మంత్రగతిని పిలిపించి ఆ మంత్రగతితో ఆ సంపద నిధులు మొత్తాన్ని దాచిపెట్టి కేవలం ఆ రాజు కుటుంబీకులకు మాత్రమే తెరవగలేలా ఒక పుస్తకాన్ని మంత్రించి ఇచ్చింది. ఆ రాజు కుటుంబీకులు కాకుండా వేరే వాళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తే ఒక రాక్షసుని లాగా మారి తనతో వచ్చిన వాళ్ళందరినీ చంపి తాను కూడా చనిపోయేలాగా మంత్రించి ఇచ్చింది. కొన్ని రోజులకి ఆ రాజ్యం అంతరించిన తర్వాత మా ముత్తాతలు ఆ నిధిని తెరవడానికి ప్రయత్నిస్తూ చనిపోతూ ఉండగా మా తాత వరకు వచ్చేసరికి దాన్ని పక్కన పెట్టేశారంట.
మళ్ళీ ఆ వాటర్ సౌండ్ వస్తుందిరా. ఇక్కడ దగ్గరలో బావి ఎక్కడ ఉంది? ఇక్కడ పక్కనే ఒక బావి ఉంది. సరే పదండ్రా మరి వెళ్ళి చూద్దాం. అరే అక్కడ ఉన్నాడు చూడండి. అరే ఉదయ్, నా దగ్గర తీసుకున్న 5 లక్షలు ఎప్పుడు ఇస్తావు? ఇంకా ఈ వారంలో ఇవ్వకపోతే మీ ఇంటి పత్రాలు లాక్కుంటా. ఈ ఫోన్ అతను బాయిలో దుంకి చనిపోయాడు. ఆ బుక్ లో ఉన్నట్టయితే ఉదయ్ గడు మనల్ని చంపేసి వాడు చనిపోయి ఉండాలిరా. కానీ వాడెలా బతికాడు?